సికింద్రాబాద్లోని బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు పోలీసులు. మల్కాజ్గిరి డీసీపీ శ్రీధర్ ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ చేపట్టారు. సుమారు 300 మంది పోలీసు బలగాలతో నాకాబందీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. లా అండ్ ఆర్డర్, ఎస్ఓటీ, ట్రాఫిక్, స్పెషల్ టీమ్స్, క్రైమ్ టీమ్స్ బస్తీలో తనిఖీలు చేపట్టాయి. గల్లీల్లో, ఇండ్లలో ముమ్మరంగా సెర్చ్ చేశారు. సర్టిఫికెట్లు, అనుమతులు లేని 29 టూ వీలర్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇక గుట్కా, ఉక్కా మిషన్ ను సీజ్ చేశారు. పశువులకు ఇచ్చే ఆక్సిటోసిన్ ఇంజెక్షన్స్ ను సీజ్ చేశారు. ఏదైతే కమ్యూనిటీ కనెక్టివిటీ ఇంప్రూవ్ చేసుకోవాలనేటటువంటి లక్ష్యంతో తెలంగాణ పోలీసు ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమాలు చేపట్టడంలో పోలీసు యొక్క ప్రధాన ఉద్దేశము బేసిక్గా ఏదైతే సొసైటీలో వాళ్ళ రక్షణకు సంబంధించి కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడము, ఎవరైతే చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తారు, లేకపోతే చట్ట వ్యతిరేకమైన శక్తులు ఎక్కడైనా ఉంటారు, రెసిడెన్షియల్ ఉంటారు అనేటటువంటి దాంట్లో మేము ఫ్రీక్వెంట్గా ఇటువంటి చెకింగ్స్ కండక్ట్ చేయడం ద్వారా వాటిని నిరోధించడానికి వీలవుతుంది. దాని ద్వారా ప్రజల్లో వాళ్ళకు కాన్ఫిడెన్స్ అనేటటువంటిది బిల్డప్ అవుతుంది. అదేవిధంగా సేమ్ టైం ఎవరైతే చట్ట వ్యతిరేకమైన పనులు కావచ్చు, అదర్వైజ్ అవేర్నెస్ లేకపోవడం వల్ల చట్టపరంగా అనుమతించని పనులు కావచ్చు, అటు అనుమతించని కార్యక్రమాలకు కానీ పాల్పడుతున్నట్లయితే వాటి పట్ల కూడా మేము దృష్టి సారించి వాటిని నిరోధించడానికి అవకాశం ఉంటుంది.